రాత్రిపూట మనకు వెన్నెల కురిపించే చందమామ భూమి నుంచి నెమ్మదిగా దూరంగా జరిగిపోతున్నాడా? దీనివల్ల భూమిపై రోజు నిడవి పెరుగుతుందా అంటే అవునని అంటున్నారు శాస్త్రవేత్తలు. చంద్రుడు ఏటా సుమారు 1.5 అంగుళాలు అంటే 3.8 సెంటీమీటర్ల చొప్పున భూమికి దూరం అవుతున్నాడు. ఈ అరుదైన ప్రక్రియనే శాస్త్రవేత్తలు లూనార్ రెసెషన్ అని పిలుస్తారు. అసలు భూమికి చంద్రుడికి మధ్య ఏం జరుగుతుంది? రోజు నిడివి ఎందుకు పెరుగుతుంది? ఇప్పుడు చూద్దాం. ఈ ప్రక్రియ వెనుక ఉన్న ప్రధాన కారణం భూమి చంద్రుడి మధ్య ఉండే గురుత్వాకర్షణ సంబంధం మరియు దీనివల్ల ఏర్పడే సముద్రపు ఆటుపోట్లు. చంద్రుడి ఆకర్షణ శక్తి సముద్రాల్లో ఆటుపోట్లను సృష్టిస్తుంది. భూమి తన అక్షం మీద వేగంగా తిరగడం వల్ల ఈ ఆటుపోట్లు ప్రభావం భూభ్రమణ వేగానికి ఒక బ్రేక్ లా పనిచేసి దాని వేగాన్ని స్వల్పంగా తగ్గిస్తుంది. ఈ క్రమంలో బదిలీ అయిన శక్తితో చంద్రుడు తన కక్షలో కొంచెం పైకి నెట్టబడి భూమి నుంచి మరింత దూరంగా వెళ్తాడు. కోట్లాది సంవత్సరాల క్రితం భూమిపై రోజు నిడివి ఇప్పుడున్నట్లుగా 24 గంటలు ఉండేది కాదు. అప్పట్లో చంద్రుడు భూమికి చాలా దగ్గరగా ఉండటం వల్ల రోజు నిడివి కేవలం 13 గంటల్లోపే ఉండేది. ప్రస్తుతం ప్రతి శతాబ్దానికి రోజు నిడివి సుమారు 1.09 నుంచి 1.78 మిల్లీ సెకండ్ల చొప్పున పెరుగుతుంది. వాతావరణ మార్పుల కారణంగా ధృవాల వద్ద మంచు కరిగి సముద్ర మట్టాలు పెరగడం ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చంద్రుడు దూరం అవుతున్నాడనే విషయాన్ని శాస్త్రవేత్తలు గాల్లో చెప్పడం లేదు. అపోలో మిషన్ లో భాగంగా చంద్రుడిపై అమర్చిన రిఫ్లెక్టర్ సహాయంతో లేజర్ కిరణాలు పంపి ఆ దూరాన్ని ఖచ్చితంగా కొలుస్తున్నారు. అయితే ఈ మార్పు మన దైనందిన జీవితంలో గమనించలేనంత సూక్ష్మంగా ఉంటుంది. చంద్రుడు భూమిని పూర్తిగా వదిలి వెళ్లే ప్రమాదం ప్రస్తుతానికి లేదని, కొన్ని బిలియన్ల సంవత్సరాల తర్వాత మాత్రమే భూమి చంద్ర వ్యవస్థలో పెను మార్పులు సంభవిస్తాయని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. చూసారుగా, మనం రోజు చూసే చందమామ వెనుక ఎంతటి శాస్త్రీయ పరిణామం దాగి ఉందో. ఈ మార్పు మన తరం గమనించేది కాకపోయినా భూమి యొక్క భవిష్యత్తుపై ఇది ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది.